హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను పాస్పోర్ట్ కోసం ఆన్లైన్లో పాస్పోర్ట్ అయితే అప్లై చేశాను. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం మన నెల్లూరు మెయిన్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్న పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాను. ఈ పాస్పోర్ట్ ఆఫీస్ వచ్చి మన పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉంటుందండి. ఇది నా అపాయింట్మెంట్ లెటర్ని బట్టి టైం బట్టి వెళ్ళాను. క్రౌడ్ అయితే చాలానే ఉంది బ్యాచ్ల వారీగా. లోపలైతే డిస్ప్లే అయితే ఉంది, టీవీ డిస్ప్లే, బట్ అది ఏమీ ఆన్లో లేదు. ఆ మెయిన్ ఎంట్రన్స్లో ఏంటంటే మన డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటున్నారు. టోకెన్ అప్లికేషన్ అన్ని కలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యాబిన్లో అనేది సబ్మిట్ చేస్తున్నారు. ఇక్కడ 3 క్యాబిన్లో ఏ3 క్యాబిన్లో అనేది ఒరిజినల్స్ ఒకసారి చెక్ చేసి మన ఆన్లైన్లో అప్లై చేసాం కదా, సో ఏమైనా మోడిఫికేషన్ ఉంటే చేంజ్ చేస్తున్నారు. తర్వాత కాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. వెయిట్ చేసిన తర్వాత ఏ2 క్యాబిన్లో సో మన ఫింగర్ ప్రింట్స్, ఫొటోస్, ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఏమైనా ఉంటే మొత్తం వెరిఫై చేసి టోకెన్ అనేది క్లియర్ చేస్తున్నారు. నేను డాక్యుమెంట్స్ అయితే మొత్తం అన్నీ ముందుగానే కలెక్ట్ చేసి తీసుకెళ్ళాను. పాన్, ఆధారు, అడ్రస్ ప్రూఫ్ అన్నీ తీసుకెళ్ళాను. నాకు ఇలా టోకెన్ వచ్చి నాకు ఇట్లా అప్లికేషన్ ఫామ్ అయితే వచ్చింది. బట్ ఒకటి ఏంటంటే ఆధార్ కార్డ్ అనేది మనకి సిగ్నేచర్ వ్యాలిడ్ అనేది టిక్ మార్క్ అనేది వాళ్ళు రిక్వైర్మెంట్ ఉంది. సో అది నాకు అది నార్మల్ తీసుకెళ్ళాను. తర్వాత ఎలాగోలా వాళ్ళ ప్రింట్ తీసుకొని ఫైనల్గా సబ్మిషన్